సరికొత్త వంటతో మీ ముందుకి వస్తున్నాను. ఏంటంటే తోటకూర పప్పు. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తోటకూర పెసరపప్పు వండుతున్నాం. పెసరపప్పు 1 కప్పు తీసుకొని నానబెట్టేసుకుంటున్నా. ఇది కడిగి నానబెట్టేసుకుందాం. ఒక 1 అవర్ నానబెట్టేసుకుందాం. తర్వాత చూపిస్తాం. ఇలా నానబెట్టేసుకున్నా. కనీసం ఒక 1/2 అవర్ అయినా నానాలి. టైం లేకపోతే, టైం ఉంటే ఒక 1 అవర్ నానాలి. చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం నూనె వేసిన, కొంచెం జీలకర్ర, ఒక 4 పచ్చిమిర్చీలు, ఒక 4 ఎండుమిరపకాయలు. ఈ చిన్నగా ఒకసారి ఆయిల్లో కొంచెం గోలాలి. గోలినాక మిర్చి గోలినాయి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిగడ్డ కడి చేసుకొని వేసుకున్నా. ఉల్లిగడ్డ, ఇది కూడా కొంచెం గోలాలి. ఇప్పుడు ఒక రెబ్బ కళ్యామాకు, మనం జీలకర్రను ఎల్లిగడ్డ దంచుకున్న, జీలకర్ర వేసుకొని దంచుకున్న ఎల్లిగడ్డ, ఇవి ఒకసారి ఆయిల్లో ఫ్రై చేద్దాం. కొంచెం ఫ్రై అయినాక కొంచెం ఇక్కడంతా పసుపు వేసుకుందాం. కొంచెం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, కొంచెం లైట్గా, దీంతో వేసేస్తున్నాం. మళ్ళీ స్పూన్లు ఎందుకని. ఇప్పుడు ఒకసారి స్పూన్ పసుపు కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇది కొంచెం మగ్గింది కదా, పసుపు వేసుకున్నాం కదా, మగ్గింది కదా. ఇప్పుడు తోటకూర వేసుకుందాం. ఇది మనం ఇదేంటి పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాం కదా, అది వద్దు అనుకుంటే మనం కారం వేసుకోవచ్చు. కానీ కారంతో వండుకుంటే అంత టేస్ట్ ఉండదు. కాబట్టి మిరపకాయలు వేసుకోండి. దాదాపు ఒకసారి ఇది కలుపుకున్నాక కొంచెం ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఇది వాటర్ వేయకుండానే మనం వండుకుందాం పప్పు. ఇప్పుడు మనం ముందు నానబెట్టుకున్న పెసరపప్పు అయితే, నాకు ఆకుకూర నేను చూస్తే చాలా అయింది కానీ కట్ చేసినాక తక్కువైంది. అందుకే కొంచెం పప్పు ఆగబట్టేస్తున్నా. అంత పప్పు వేయట్లే, హాఫ్ వేసుకుంటున్నా. కప్పడు నానబెట్టినాం కదా, సగం వేస్తున్నా. సగం ఆగబెట్టేస్తున్నా. ఎందుకంటే ఆకు తక్కువ అవుతుంది, పప్పు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. నేను మామూలుగా కట్ చేయముందుకు కట్ట పెద్దగా అనిపించింది, కానీ కట్ చేసినాక అంతా ఏరేసినాక ఆకు తక్కువైంది. అందుకే పప్పును ఆపేసుకున్నా. ఇప్పుడు ఇట్లా ఒకసారి కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఓన్లీ ఇది ఆయిల్లోనే ఉడికించాలి. మనం దీనికి వాటర్ ఏమి వేయద్దు. ఓన్లీ మన తోటకూరలో వచ్చిన వాటర్తోనే పప్పు ఉడికిపోతుంది. ఓకేనండి? చూడండి అట్లనే. ఇదిగో ఇంకా హాఫ్ ఉంది పప్పు, హాఫ్ వేసా. ఇట్లా అంటే తునిగితే మనకు పప్పు తొందరగా ఉడుకుతుంది. ఒకసారి పప్పు ఇలా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నాక మన ఇష్టం, టమాటా వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. కానీ నేను దేనిలో అయినా టమాటా వేసి బాగా అలవాటు, అందుకే దీనికి కూడా టమాటా వేస్తున్నా. 1-2 టమాటాలు. తోటకూరకి టమాటా వేస్తే అందం, టేస్ట్. అందుకే దీనికి కూడా ఇప్పుడు 2 టమాటాలు వేసి మంచిగా కలిపేసుకుందాం. ఇది మనం వాటర్ వేయం కాబట్టి ఇలాగే పొడి ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. చాలామంది నాకు తెలిసి అసలు నేను
ఒక 2 టైమ్స్ వండినాక టేస్ట్ చూసినాకనే వండుతున్నాం. అదివరకు నేను ఒక ఓన్లీ తోటకూరే వండేదాన్ని. మంచిగా తోటకూరలో బాగా చేసుకోరు, ఓన్లీ తోటకూరే వండుకుంటారు అని తెలుసు నాకు. కానీ తోటకూరలో కూడా పప్పు వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది అనేది నేను 2 టైమ్స్ వండి చూసినాకనే. ఇది పెసరపప్పు, శనగపప్పు, ఇంకా మన పాలకూరలాగా కూడా ఉడకబెట్టుకొని పోపు చేసుకుంటారంట. అది కూడా వండిన, కానీ దానికన్నా ఇది టేస్ట్ బాగా నచ్చింది. అది చూద్దాం. ఇందులోకి కొంచెం నేను సాల్ట్ కొంచెం ఉడికినాక వేద్దాం అనుకున్నా. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేస్తున్నా, స్పూన్నర. కొంచెం నేను చేసేది వీడియో అటు ఇటు అయినా కొంచెం ఓపిక పట్టండి. నేను ఇంకా స్టాండ్ కొనుక్కోలేదు. ఒక చేయితో ఫోన్ పట్టుకొని ఒక చేయితో వీడియో తీస్తున్నాను. కొంచెం మీరు నన్ను సపోర్ట్ చేస్తే నన్ను మా ఇంట్లో కూడా సపోర్ట్ చేస్తారు. మా ఇంట్లో సపోర్ట్ చేస్తారు కానీ స్టాండ్కి సపోర్ట్ చేస్తారు. స్టాండ్ కొనుక్కున్నా కానీ నా కొడుకు ఇలా కొట్టేసిందని ఇంకోటి తీసుకోవాలి స్టాండ్. ఆల్రెడీ పప్పు ఉడికేసింది. ఇప్పుడే సాల్ట్ వేసినాం కదా, ఈ సాల్ట్ వేసినాం కాబట్టి ఇంకా కొంచెం పప్పు పడుతుంది. అంతలో కూడా ఇంకా ఉన్నది లేనిది కూడా మంచిగా ఉడికేస్తుంది. ఉడికినాక అప్పుడు దింపేసుకోవడమే. ఓకేనా? సరే చూద్దామా. ఇప్పుడు చూడండి, పొడి పొడలాడే తోటకూర పప్పు రెడీ అయిపోయిందండి. పప్పు కూడా ఉడికేసింది, తోటకూర కూడా ఉడికింది, టమాటా ఉడికింది, పప్పు ఉడికింది. చూడండి, పప్పు మళ్ళీ మెత్తగా అయిపోతుంది. ఇంకా ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసా. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీరే చెప్తారు చాలా బాగుందని. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీరే చెప్తారు ఎలా ఉందో. చూడండి, ట్రై చేసి నేను ఇందులోకి వేసేస్తున్నా. చూడండి, ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? ఇట్లా చేసే ఉంటారు, చేసిన మళ్ళీ ఒకసారి ఇలా చేయండి, చాలా బాగుంటుంది. తోటకూర పెసరపప్పు చాలా బాగుంది చూడడానికైతే కదా. ఓకేనా అండి? ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంది. స్మెల్ కూడా అదిరిపోయింది. ఓకేనా? తోటకూర పప్పు వండడం అయిపోయింది. ఎలా ఉందో వండి టేస్ట్ చేసి కామెంట్లో పెట్టండి. ఓకేనా? మీకు తోటకూర పప్పు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.